ఒక ప్రవక్తను బంధించడానికి వేలాది మంది సైనికులు ఆయుధాలతో ఒక పట్టణాన్నే ముట్టడించారని మీకు తెలుసా? ఆ ప్రవక్తను కాపాడడానికి దేవుని సైన్యం సమూహం అగ్నిగుర్రాలతో రథాలతో దిగివచ్చిందని మీకు తెలుసా? ఆ ప్రవక్త మరెవరో కాదు, ఎలీషా. ఒకరోజు తెల్లవారుజామున ఎలీషా పనివాడు నిద్రలేచి బయటకు వచ్చి చూశాడు. అతని కళ్లముందు భయంకరమైన దృశ్యం. పట్టణమంతటా శత్రుసైన్యం, గుర్రాలు, యుద్ధరథాలతో ఆవరించి ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో వణికిపోతూ ఆ పనివాడు ఎలీషా దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఇలా అన్నాడు: అయ్యో, నా ఏలినవాడా, మనమిప్పుడేమి చేద్దాం? శత్రువులు మనల్ని చుట్టుముట్టారు. కాని ఎలీషా ముఖంలో రవ్వంతైనా భయం లేదు. అతను ప్రశాంతంగా, గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: భయపడకుము, మన పక్షమున ఉన్నవారు వారి పక్షమున ఉన్నవారికంటే ఎక్కువ మందయ్యున్నారు. ఆ పనివాడికి ఏమీ అర్థం కాలేదు. బయట ఉన్నది వేలాది మంది సైనికులు, గుర్రాలు, రథాలు, మరి లోపల ఉన్నది కేవలం 2 వ్యక్తులు. ఇది ఎలా సాధ్యం? అప్పుడు ఎలీషా ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించాడు: యెహోవా, ఇతడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము. వెంటనే దేవుడా పనివాడి కళ్ళు తెరిచాడు. అప్పటివరకు అతనికి కేవలం శత్రువుల సైన్యం మాత్రమే కనిపించింది. కాని ఇప్పుడు ఆ కొండలన్నీ అగ్నిమయమైన గుర్రాలతో, అగ్ని రథాలతో నిండి ఉన్నాయి. యుద్ధానికి సిద్ధముగా ఉన్న దైవిక తేజస్సుతో వెలిగిపోతున్న పరలోక సైన్యం సమూహం దేవుని ప్రవక్త చుట్టూ రక్షణగా నిలిచి ఉంది. శత్రువులు ముట్టడించామని అనుకున్నారు, కాని వారు దేవుని మహా గొప్ప సైన్యంచే ముట్టడించబడ్డారని వారికి తెలియదు. అది అదృశ్యమైన రక్షణ, అది దైవికమైన భద్రత. స్నేహితులారా, ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. మన కంటికి కనిపించే భౌతికలోకం కంటే కంటికి కనిపించని ఆత్మీయలోకం ఎంతో శక్తివంతమైనది. ఎఫెసీయులకు 6:12 చెబుతున్నట్లు, మన పోరాటం రక్తమాంసాలతో కాదు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో. మీ జీవితంలో కూడా సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయని మీరు భయపడుతున్నారా? రోగమో, అప్పో, లేక ఒంటరితనమో మిమ్మల్ని భయపడుతోందా? గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. మీ కంటికి కనిపించని దైవిక సైన్యం మీ పక్షాన పోరాడుతోంది. ఎలీషా పనివాడిలా కేవలం సమస్యను చూడకండి, ఎలీషాలాగు దేవుని సహాయాన్ని చూడండి. మీ చుట్టూ ఉన్న ఆపద కంటే మీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. ఈరోజే మీ ఆత్మీయ నేత్రాలను తెరవమని దేవుణ్ణి అడగండి.